అధ్యక్ష, ఆనాడు మనం ఒక అద్భుతమైన పాలసీస్ తీసుకొచ్చాం. ఐటీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇండస్ట్రీస్లో కానీ మెరుగైన పాలసీస్ తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితికి ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కొక్క కంపెనీ తీసుకురావాలంటే చాలా కష్టపడాలి అధ్యక్ష. వాళ్ళ గడపలు దొక్కాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాల మధ్యన పెద్ద ఎత్తున పోటీ పెరిగింది. అందరూ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మెరుగైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. అందరు కూడా నన్ను అదే ప్రశ్న అడుగుతారు, వై ఆంధ్రప్రదేశ్ అని. సో ఒక్కొక్క కంపెనీ తీసుకుంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అధ్యక్ష. దానికి ఒక ఉదాహరణ కియా అధ్యక్ష. మన పంటలు కూడా పండని భూముల్లో ఏకంగా కారులు తయారు చేసే కియా మోటార్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. అదే ఎవరు పోటీ పడ్డారు అధ్యక్ష మాతో? ఆనాడు తమిళనాడు రాష్ట్రం అంతా పోటీ పడిన వాళ్ళని కాదు అని కియా మోటార్స్ వచ్చి అనంతపూర్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా చూడాలి అధ్యక్ష, ఎంఓయూ సంతకం పెట్టిన తర్వాత ట్రయల్ ప్రొడక్షన్ కి 14 నెలల్లో కార్ బయటకు వచ్చింది అధ్యక్ష. నీరు ఇచ్చాం, కరెంట్ ఇచ్చాం, భూమి ఇచ్చాం, భూమి లెవెల్ చేసి వాళ్ళు కావాల్సిన విధంగా ఆనాడు అందజేసాం కనుకనే పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడులు వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ కాంట్రిబ్యూట్స్ టు 9% ఆఫ్ కియా గ్లోబల్ ప్రొడక్షన్ అధ్యక్ష. ఇక్కడ తయారు చేసే కార్లు ఇతర దేశాలకి వెళ్ళే పరిస్థితికి మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, చరిత్రలో మనకు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇంపాక్ట్ వస్తుందని ఒక ఉదాహరణ అధ్యక్ష. బిఫోర్ కియా అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి, కియా తర్వాత అనంతపూర్ తలసరి ఆదాయం ఏంటి అనేది గౌరవ సభ్యులందరూ తెలియజేయాలనుకుంటున్నారు అధ్యక్ష. కియా రాకుండా ముందర అనంతపూర్ తలసరి ఆదాయం సుమారుగా 70,000 రూపాయలు ఉంటాయి అధ్యక్ష. ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అది సుమారుగా 2,30,000 రూపాయలకి పెరిగింది అధ్యక్ష. అంటే ఒక్క ఫ్యాక్టరీ ఆ జిల్లాని ఎట్లా మొత్తం ఆ ప్రాంతాన్ని రూపురేఖలు ఎలా మార్చిందనే ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష.